ఈరోజు మా ల్యాబ్ ఎక్స్టర్నల్ స్టార్కి అయితే చుక్కలంటే చూపించినాం. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే మా కాలేజ్లో ల్యాబ్ ఎక్స్టర్నల్ జరుగుతుంది. ఈ రోజు అయితే లాస్ట్ ల్యాబ్, అదే వర్క్ షాప్. ఈ రోజు కాలేజ్కి అయితే వచ్చేసినాం. ఈ రోజు క్లాస్ డోర్ నేనే ఇష్టం లోపలికి యూస్ అవ్వలేరు. ఇక క్లాస్ కాగానే మా ఫ్రెండ్ అయితే అనిపించింది పెద్ద స్పీచెస్ అంటుండు. My name is Mayuraj and welcome to my friend's channel. Now I am going to introduce you all my classes and rooms. Actually, by the way, today we have a workshop. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే నేను స్పీచ్ కాదు ఇచ్చేది, ఇంకా స్టంట్ లో వేస్తా ఉంటుండు. అరే ఏంట్రా ఇది? క్లాస్ కి చూస్తే ఎవరి మాట ఎవరు వింటలేరు. ల్యాబ్ ఎగ్జామ్ అన్ని రికార్డులు ఏ వార్త రాసేస్తారు. ఈ ఎగ్జామ్ కి టైం అయింది, అందరు కలిసి ల్యాబ్ కి వెళ్ళిపోయినాం. ఇక ల్యాబ్ ఎగ్జామ్ ఎట్లా రాసిన అంటే వచ్చిన ఇంగ్లీష్ తో స్టోరీలు అయితే ఇంపేసినాం. ఈసారి మా ల్యాబ్ ఎక్స్టర్నల్ లో మేము ఎగ్జామ్ ఎట్లా రాసినామో సార్ చెప్తాడు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ హార్డ్ వర్క్ అనేది నీ థియరీ ఎగ్జామ్స్ మీద నువ్వే ఎఫర్ట్స్ పెడితేనే పేపర్ కరెక్షన్కి వచ్చిన ఎక్స్టర్నల్ పేపర్ కరెక్షన్ మీ అటోనమసే కదా. సార్ చెప్పింది కూడా నిజమే, ఎందుకంటే మండే నుంచి సెమ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెమ్ కి మా సంపత్ గారు ఎట్లా ప్రిపేర్ అవుతుందంటే, సంపత్ ఎల్లుండి ఎగ్జామ్ కదా, మండే నుంచి ఎన్ని అనుకుంటున్నావు? పోయి తిని పండుకోవాలి, ఎగ్జామ్కి హాల్ టికెట్ పట్టుకొని రావాలి, వచ్చే రాశా లేకుంటే వంట. అలా కాదు పిచ్చోడా. క్రికెట్ ఆడదామంటే ఒక్కరోజు కూడా రాలేడు, కానీ ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు క్రికెట్ ఆడదాం మామ అంటుండు. ఏం చెప్తారు వీనికి? క్రికెట్ ఈజ్ క్రికెట్ మామ, క్రికెట్ ఆడుతున్నాను ఆడమన్నప్పుడేమో అట్లుంటుంది మా తోటి. మా కాలేజ్లో ఎక్స్టర్నల్ అయితే జరిగింది. మీ కాలేజ్ ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం. మీరైతే వెళ్తూ సబ్స్క్రైబ్ అని ఫాలో మర్చిపోతే వెలుస్తా.